ప్రాయము కల్మినొక్కటన. దుర్యోధనుడు తన అంతరంగాన్ని అభివ్యక్తం చేస్తూ ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు సంతోషించే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు, ఒక విద్వాంసుడు, ఒక మేధావి. బ్రాహ్మణుడు అంటే ఏదో కులంలో తీసుకోకండి. విద్వాంసులు, మేధావులు సంతోషించాలంటే ఇలా మాట్లాడాలి. విద్యార్థులు అలవాటు చేసుకోవాలి. మీ ఉపాధ్యాయులు, మీ ఆచార్యులు, మీ యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్లు ఉంటారే, వారు ఆనందించాలంటే ఇలా మాట్లాడాలి. కాకాలు పడ్డం కాదు, మాట్లాడడంలో నైపుణ్యం. దుర్యోధను నుంచి అది నేర్చుకోవాలి మనం. మంచే కదా. ప్రాయము కల్మినొక్కటన భవ్యధృతిన్ మహనీయశీలతన్ సాయక సంపదన్ పటుభుజా విభవంబున కార్యతంత్ర శిక్షాయుత వృద్ధుడవుగా వేధరాసురవనియ మున్నుగాంగేయుడు మాకు నెల్లనెరిగించెను నీదు మహానుభావమున్. ప్రత్యక్షే గురవస్తుత్యాహ అన్నారు శాస్త్రంలో. గురువును ప్రత్యక్షంగా ముఖం మీదే కీర్తించవచ్చు, దోషం లేదు, పైగా గుణం అన్నారు. అది కాకా పట్టడంలోకి రాదు, అది మంచి పని. ఎందుకంటే గురువు అంత చదువు చెప్పినవాడు ఆ మాత్రం కోరుకుంటాడు. ఏదో మార్కుల కోసం డబ్బా కొట్టద్దు. మనం చదువుకునే చోట కళాశాల, విశ్వవిద్యాలయం ఏదైనా ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు అధ్యాపకులు దెబ్బలాడుకుంటూ ఉంటే వీరికి పొల్లనెట్టద్దు. అప్పుడు కూడా నిజానికి అంత గొప్ప విద్యార్థులను ఇప్పుడు మనం ఊహించలేంగా. నిజంగా తెలివైన వాడైతే ఓ మంచి మాట వారన్నారని వీరన్నారని వారికి చెప్పి ఆ తగాదా పోగొట్టాలి. అధ్యాపకులైనా అంతే. దురదృష్టవశాత్తు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ద్రోణాచార్యుడు చూడండి ఎంత, ఈ తర్వాత ఆయన సమాధానం ఇస్తాడు చూడండి. సరిగ్గా అంటే ఒక మనిషిలో ఉండే ఓ గొప్పతనాన్ని మనం మెచ్చుకోగానే ఎలా స్పందించాలి, సమాధానం ఎలా ఉండాలో ద్రోణాచార్యుడి నుంచి నేర్చుకోవాలి. గురువుని మెచ్చుకునే విధానం, గురువుని కీర్తించే విధానం ఎలాగో దుర్యోధనుడి నుంచి నేర్చుకోవాలి. దుర్యోధనుడు అనగానే దుష్టుడు అని తీర్మానం చేసేయద్దు. ఆయన అసూయ, ఆ రాజ్యం, అది ఒక ఓర్వలేడు. ఆయనకి స్త్రీ వ్యామోహం లేదు దుర్యోధనుడు, రావణాసురులాగా. ఎవడు సొమ్ములు ఆయన కొట్టలేదు. భక్తి, బ్రాహ్మణ భక్తి, గురుభక్తి, దాన ధర్మాలు అన్నీ ఉన్నాయి. ధర్మరాజుకున్నాయని చెప్పిన లక్షణాల్లో సగం పైన దుర్యోధనుడికి కూడా ఉన్నాయి. కానీ ఉన్న దుర్గుణం ఒకటి బాగా ఎక్కువైపోయింది. అది ఇక ఏమి సహించని నన్ను మించిన వాడు ఇంకోటి ఉండదు. అది వాడు దుర్యోధనుడు. ఇవాళ చాలామంది చాలా రంగాల్లో అలాగే ఉన్నారు. అంచేది వాళ్ళందరూ దుర్యోధనుడి నుంచి నేర్చుకోవాలి. గురువు గారితో ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు. మీ శీలము, మీ ప్రవర్తన, మీ పద్ధతి, మీ విద్య, మీ తంత్రబుద్ధి అన్నీ మాకు చెప్పాడండి. పైగా ఇవన్నీ మాకు తెలుసు అంటే నువ్వు అంత గొప్పవాడువా అని అంటారు. అని తెలుసునా? ఆయనకి అది కూడా మళ్ళీ మాట్లాడే విధానం ఏంటంటే, మాకు పూర్వం ఇదివరకు వీసీ గారు ఉన్నారు కదండి, వారు చెప్పారండి ఒకసారి. ఓ ఆ వీసీకి నా మీద ఇంత సదభిప్రాయం ఉందన్నమాట అని ఈయన అనుకుంటాడుగా. ఎంత మంచి పెంచుతున్నాం మనం మాటల ద్వారా. ఈ మంచిని పెంచండి. మంచి అన్నది